హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్పీ కిచెన్. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్ట్గా నేను ఆలు కుర్మా చేస్తున్నాను. ఈ ఆలు కుర్మా అయితే దోశలకు కానీ, చపాతీలకు కానీ, రోటీలకు కానీ, బిర్యానీలకు కానీ, రైస్లకు కానీ చాలా బాగుంటుంది. ఆలు కుర్మా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పిన కాంబినేషన్లోనే దేంతో తింటే మీకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటీలు, 4-5 జీడిపప్పులు అయినా సరే, బాదం పప్పులు అయినా సరే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అందరూ జీడిపప్పులు వేస్తారండి, ఒకసారి బాదం పప్పులు కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రము. కుక్కర్లోని 4 బంగాళదుంపలు వేసుకొని 3 విజిల్ వచ్చినంత వరకు బాగా ఉడికించుకొని పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. అందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫస్టే పెట్టుకున్న ప్యూరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోని కొంచెం పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బయట ఈ బర్డ్స్ సౌండ్ కొంచెము ఇగ్నోర్ చేసేయండి. మా ఇంటి దగ్గర ఫుల్ బర్డ్స్ ఉంటాయి, అవి మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టాలి, ఒక 5 నిమిషాల వరకు. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ కుక్ అవుతుంది. తర్వాత ఉడకపెట్టుకుని బంగాళదుంపలు కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత సరిపడా వాటర్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ఆలు కుర్మా మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ కర్రీ